మళ్ళీ entrance itself is afternoon session. అందుకే పొద్దున్నే వెళ్ళిపోవాలి. That is 9 package. మనలో ఉపాధిగా సమర్థించడానికి వచ్చిన శ్రీ డాక్టర్ గని భాస్కర్ రావు గారిని గురించి ఒక ఏడీ చూద్దాము. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. ఆహ్వానించే ముందర ఆయన గురించి కొన్ని చిన్న ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. రాజమహేంద్రవరం గడ్డపై డాక్టర్ గని భాస్కర్ రావు గారి యొక్క ప్రస్థానం కేవలం ఒక శస్త్రచికిత్స నిపుణుడి విజయాలు మాత్రమే కాదు, అది ఒక సామాజిక చైతన్యం, అంకిత భావంతో కూడిన ఒక మహా యజ్ఞం. తెల్లకోటు వేసుకున్న వైద్యునితో ఒక దర్శనీయత కలిగిన రైతు, పర్యావరణ ప్రేమికుడు, విద్యావేత్త దాని ఉంటారని ఆయన నిరూపించారు. సక్సెస్ కి ఓన్లీ కామర్స్ ఉంటాయని ఎన్నోసార్లు విన్నాం, కానీ ఈసారి మన యొక్క చీఫ్ గెస్ట్ దాన్ని ప్రూవ్ చేశారు. వారు ఎంత బిజీగా ఉన్నా లాస్ట్ టైం మన ప్రెసిడెంట్ గారు వారి దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తున్న మేరకు మన ఆహ్వానాన్ని మంచి వారిని హాస్పిటల్కి చేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని ఆహ్వానించగానే తప్పనిసరిగా వస్తాను. మరి తమ్ముడు కూడా ఇక్కడికి ఆలోచన జరిగింది. మన గమ్మవారి పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుతున్నారు. మన వాళ్ళందరూ బాగున్నారా, ఆరోగ్యంగా పనికిరావాలా. వారు కూడా కమాన్సు రాజమండ్రిలో కూడా కమాన్స్ ఏర్పాటు చేసి మరి వారందరూ వారి రాజమండ్రి పిల్లలందరూ కూడా శుభ్రంగా అందరూ చదువుకొని ఆరోగ్యంగా అన్ని మన దాడ మీద వాళ్ళు నిలబడి ఇంకా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి వారి కార్యక్రమాన్ని కొట్టి నడుపుతూ ఉన్నారు. మిగతా రాష్ట్రంలో కూడా మనంతా కూడా మరి అన్ని కూడా సహాయం చేస్తున్నారు. అందుకని మరి మా హాస్టల్ కూడా వచ్చి ఉద్ధారించి చేసి మీ బ్లెస్సింగ్స్ మా విద్యార్థులను కూడా ఇవ్వడానికంటే మరి ఒప్పుకొని కూడా రావడం జరిగింది. మరి ముందుగా తెలియజేస్తూ
భాస్కరరావుతో పాటు CEO, NEO, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ హైదరాబాద్ వారు, మరి వారు కూడా బీవీకే రాజు గారికి రావడం జరిగింది. మరి వారు కూడా మరి ఇక్కడికి వారి కూడా అలాగే ఇంకా మనకి ఇంకా గౌరవాలు మనకి ఇక్కడ ముఖ్యంగా మన దండా రామారావు గారిని కూడా చూడడం జరిగింది. మరి ఇంకా వస్తా ఉన్నారు. అట్లాగే మన నారాయణ సత్యనారాయణ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వచ్చి వేదిక మీద వచ్చి హాజీలో వచ్చినట్టుగా కోరుతా ఉన్నాను. మళ్ళీ చెప్పండి, నేను ఒకసారి వెళ్తాను. మా సెక్రటరీ గారిని తీసుకుని రావాల్సిందిగా అంటారు. మరి ఇంకా మనకి ఆహ్వానించిన వాళ్ళు సమయం పడేసిన వారు గౌరవాధ్యక్షులు గౌరవపరమైన కూడా రావాలి. ఇదో విధంగా వాస్తవమే ఫోటో పిలుస్తూ అలాగే ఉంటుంది. ఖమ్మం జిల్లా సేవా సమితి వ్యవస్థాపకులు, నిర్వాహకులు, పెద్దలు మల్లె నరేంద్రనాథ్ చౌదరి గారు, రమేష్ గారు, రత్నగిరి బాబు గారు, విజయ్ చౌదరి గారు, రవిచంద్ర గారు, గోపాలకృష్ణ గారు, పునరావు గారు, శివరామకృష్ణ గారు, సెక్రటరీ గారు, అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటానని. అలాగే మా గురువర్యులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఒక విజనరీ, ఒక మార్గదర్శి అయిన డాక్టర్ గడ్డి భాస్కరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక సీట్ ఇచ్చారు. ఈ షీట్లో గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అని నా పేరు రాశారన్నమాట. కానీ నిజంగా చెప్పాలంటే గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటే విశిష్ట అతిథి, కానీ ఇది నా అదృష్ట అతిథి. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను గడ్డి భాస్కరరావు గారు ఇక్కడికి తీసుకురావడం అనేది, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క రిసెప్షన్ కానివ్వండి, వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ కానివ్వండి, వాళ్ళు చేస్తున్న శ్రమ కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు నిజంగా చాలా చాలా ముగ్ధున్నాయి. నిజంగా అదృష్టవంతులు భావిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమాలు వచ్చినారు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఇంచుమించు ఈ హాస్టల్స్ ఇంచుమించు 1400 మంది నుంచి 1600 మంది విద్యార్థినులు సురక్షితంగా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. అలాగే విజ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. అలాగే మీ భవిష్యత్తుని కూడా దిశానిర్దేశాలు చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా KJSS దత్తపుత్రికలు కాదు, మీ ప్రతి ఆనందంలోని, మీ ప్రతి విజయంలోని అత్యధికంగా గర్వపడేది మీ తల్లిదండ్రులు అయితే, దానికన్నా అధికంగా గర్వపడేది ఇక్కడ ఉన్న నిర్వాహం. సో వాళ్ళు ఎప్పటికీ కూడా మీరు రుణపడి ఉండాలని, ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్య అతిథి ఒక మాట అన్నారు ఏంటంటే, ఇంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు కదా, ఈ స్టూడెంట్స్ అంటే మీరు ఇక్కడ కనిపించే సదుపాయాలు కానివ్వండి, ఇచ్చే మంచి భవిష్యత్తు కానివ్వండి, తదనంతరం వారు మిగతా వాళ్ళకి, అంటే ఇది ఒక పెద్ద ఫ్యామిలీ, ఇది ఒక పెద్ద ఫ్యామిలీ. ఈరోజు 1400 నుంచి 1600 మంది కలిసి ఇప్పుడు ఒక జీవిస్తున్నాం. మనందరం ఫ్యామిలీకి మీరు అందరూ జీవిస్తున్నారు. అలాగే మీ భావితరాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో జూనియర్స్ని కానీ, మీరు చక్కటి విలువలతో, విజ్ఞానంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు, మన సాంప్రదాయాన్ని కూడా మీరు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ విశిష్ట అతిథిగా వచ్చిన గడ్డి భాస్కరరావు గారు చెప్పాలంటే,
సో ఆయనతో ఈరోజు మీరు ఇంటరాక్షన్ అవ్వడం, ఆయన ఈరోజు గౌరవప్రదంగా మీరు ఆయన సత్కరించుకోవడం అనేది కూడా ఒక విధంగా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సార్తో ప్రయాణం చాలా వర్ణనాతీతం. మేము విదేశాల్లో, నేను మెడిసిన్ చదువుకున్నాను విదేశాల్లో, సార్ కూడా డాక్టర్, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, మీలో కూడా డాక్టర్స్ ఉండొచ్చు, చాలామంది ఇంజనీర్స్ వచ్చి నాకు తెలియవచ్చింది. అయితే విదేశాల్లో ఉండగా, రష్యాలో, యుక్రెయిన్లో ఉండగా 2022లో ఒక పెద్ద యుద్ధం జరిగింది, అందరికీ కూడా తెలుసు. ఆ యుద్ధంలో ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా మహిళలు ఎంతోమంది అక్కడ చిక్కుకుని బంకర్స్లో ఉండి భారతదేశానికి తిరిగి ఎలా రావాలని సతమతం అవుతున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ గంగా అని ఒక ఎయిర్ లిఫ్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే అది బోర్డర్స్ వరకు రావడం జరిగింది. ఎందుకంటే యుక్రెయిన్కి సరిహద్దు ప్రాంతాలైన రొమేనియా, హంగేరీ ఇటువంటి దేశాల వరకు ఫ్లైట్స్ వెళ్ళింది. కానీ యుక్రెయిన్లో ఉన్న బంకర్స్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడంలో మా వైపు గండి భాస్కరరావు గారి శిష్యురాలు డాక్టర్ దివ్య, ఆయన యొక్క సలహా మేరకు ట్రైన్ రెస్క్యూ అనే ఒక ప్రయాణం ద్వారా, అంటే బంకర్స్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసే విమానాల వరకు ఒక 10 గంటల ప్రయాణాన్ని దగ్గర 3 రోజులు చేసి సురక్షితంగా తీసుకొచ్చి ఇండియా నుంచి ఒక 10,000 మంది విద్యార్థుల్ని సురక్షితంగా తీసుకురావడానికి దాంట్లో మన గండి భాస్కరరావు గారి పాత్ర చాలా మన రాష్ట్రీయం లేదా జాతీయం మన ఇంతవరకు ఆలోచన చేస్తాం. కానీ గండి భాస్కరరావు గారు అంటే రాష్ట్రీయం, ప్రాంతీయం, రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం. సో ఎక్కడైనా సరే ఏదైనా సందర్భం వచ్చి, ముఖ్యంగా మనం తెలుగు విద్యార్థులు కానీ యువత కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నారంటే ఆయన అందరికన్నా ముందుంటారు. అటువంటి సందర్భంలో మేము ఆయన బాగా దగ్గర అవ్వడానికి కారణం కూడా ఆ డిజాస్టర్, అంటే అటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో, అంటే పెద్ద పెద్ద తుఫాన్లు కానీ, పెద్ద పెద్ద యుద్ధాలు కానీ, పెద్ద పెద్ద సమస్యలు కానీ ఇటువంటి ఏమైనా వస్తే మనందరికీ తెలిసింది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంతో ఎటువంటి క్రైసిస్ అయినా ఆయన తీర్చగలరు. అలా క్రైసిస్ మేనేజ్మెంట్ ఇప్పుడు నాయకుడు ఎవరు? మన గండి భాస్కరరావు గారు. మన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ పర్సన్ అయితే, విజ్ఞానంలో, ఎడ్యుకేషన్లో, మెడికల్ ఎడ్యుకేషన్లో, హెల్త్లో అటువంటి దాంట్లో ఆయన ఒక విజనరీ లీడర్. సో ఇంతమంది పెద్దల ముందు నాకు మాట్లాడే అవకాశం కలగడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నిర్వాహకులు ఇక్కడికి రాకముందు మాకు ఒక ప్లేస్ చూపించారు. నేను చూస్తూ ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏదో 5 స్టార్ హోటల్ బాగా కడుతున్నారు, చాలా బాగుంది, బాల్కనీ కూడా చాలా విశాలంగా ఉన్నాయి, ఒక 8 ఫ్లోర్ బిల్డింగ్ అంట అని నేను ఒక 5 స్టార్ హోటల్ యాంగిల్లో నేను ఆలోచిస్తున్నాను. తీరా నిర్వాహకులతో మాట్లాడిన తర్వాత తెలిసింది అది 5 స్టార్ హోటల్ కాదు, 5 స్టార్ హాస్టల్. అది మీకు ఒక సో ఇంత అద్భుతంగా, అంటే సేవా కార్యక్రమాలు ఎంతోమంది చేస్తుంటారు, కానీ ఇందులో ఇంత క్వాలిటీ సేవ, ఇంత ఎష్యూర్డ్గా ఉండే సేవలు అందించడం అనేది నిజంగా కూడా కేజీఎస్ఎస్ గుంటూరుకి సాధ్యం నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడున్న మహిళలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రేపు మన ప్రపంచాన్ని నడిపే శక్తి ఎక్కడైనా ఉన్నదంటే కేజీఎస్ఎస్ గుంటూరు హాస్టల్లో దగ్గర 48 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు చదువుతున్నారు. నేను దగ్గర తెలుసుకున్నాను. సో అంటే ఒక ఎన్నో కాలేజీలు, ఎన్నో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల్ని 4 కోట్లు రోజులు పెట్టి, అందులోనే 1 కోటి ప్యాకేజ్, అంటే మనం కాలేజీకి వెళ్ళినప్పుడు ఫుడ్ పట్టుకెళ్తాం కదా, ఫుడ్ పట్టుకెళ్ళే ఫెసిలిటీ కూడా తల్లిదండ్రులు ఇస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న నిజమైన ఆదర్శ తల్లిదండ్రులు మీకు ఇవ్వగలుగుతారనేది చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పిలిచి మమ్మల్ని కూడా ఒక స్ఫూర్తి ఇచ్చారు. ఎందుకంటే విదేశాల్లో ఉంటాం, విదేశాల్లో కాలేజీలు నడుపుతాం, విదేశాల్లో హాస్టల్స్ నడుపుతున్నాం. కానీ మా హాస్టల్స్ చాలా బాగున్నాయని మీరు చాలా ఆనందపడ్డారు. కానీ మా హాస్టల్స్ చాలా చండాలంగా ఉన్నాయని మీ హాస్టల్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఈఎస్ఎల్ హాస్టల్స్ చాలా విశాలంగా, చాలా చాలా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
జాతీయంగా అంటే ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు లేదా విదేశీయంగా ఎదగాలనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ ఈరోజు మన ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది. అటువంటి ఈ ప్రపంచంలో మనం ఈ ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉంది. మనం పోటీ పడగలం కదా, అలాగే ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఎంత ఎదిగినా కానీ ఎన్ని నేర్చుకున్నా కానీ ఎంత పోటీ పడినా కానీ మన భారత సంస్కృతి సాంప్రదాయాలు ఎటువంటి పరిస్థితులని మర్చిపోకుండా దాన్ని ముందుగా పరిగణలో తీసుకుని ఇంకా ముందుకెళ్ళి ఎన్నో ఎత్తులు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మామూలు సేవ కాదు, ఇది ఎంతో అద్భుతమైన సేవ. డొనేషన్ చేసినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి మీరు ముందుకు వచ్చి ప్రతి ఒక రూపాయి ఎవరైనా డొనేట్ ఇస్తే వీళ్ళకు ఒక రూపాయి వేసి ఖర్చు పెట్టి చేస్తున్న సేవ ఎంత అంత సేవ కాదు. సో అటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి నేను వచ్చినట్టు నిజంగా చాలా ఆనందపడుతున్నాను. చేయండి. మీ లైఫ్ టోటల్ చేంజ్ ఫర్ ఐ స్టార్ట్ నౌ. ఈ రోజు కూడా అన్ని దేశాల్లో అన్ని యుద్ధాలు చేస్తున్నా సరే మనం స్టిల్ మన శాంతి మంత్రం చెప్తున్నాం, చర్చల ద్వారా శాంతి మంత్రం చెప్తున్నాం. మనని ఎవరన్నా మన మీద వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటాం తప్ప మనం ఎవరి మీద పోటీ చేయం, ఎవరి మీద దాడి చేయం. అది మనకి రక్త నరాల్లో మన సనాతన ధర్మం నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 years నుంచి మనలో ఉండిపోయిన రక్తం స్టిల్ దట్ సేస్ ఏ లాట్ ఫర్ ది కంట్రీ. ఈరోజు ఈ భారతదేశం ఇన్ని అపంతులు వచ్చినా సరే ఒక 400-500 ఏళ్ళు ముస్లింలు దోచుకున్నా, 200 ఏళ్ళు అండ్ బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నా, స్టిల్ యూఆర్ కమింగ్ అబౌట్ థర్డ్ ఇన్ ది వరల్డ్, థర్డ్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. యూఆర్ గోయింగ్ టు సెకండ్ ప్లేస్ ఇన్ అవర్ టైం. అంత స్ఫూర్తి మన పుణ్యపూర్వం అండి. ఇవాళ దేశాన్ని ప్రేమించండి, తర్వాత తల్లిదండ్రులు ప్రేమించండి, తర్వాత మీ ఇన్స్టిట్యూట్ని ప్రేమించండి, తర్వాత ఈ స్నేహితులు ప్రేమించండి, మీ గురువుని ప్రేమించండి.
ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కుల ప్రాధాన్యతని పెట్టిందని కాదు ఈ సంస్థ. కులంలో ఉన్న అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా స్ఫూర్తి చేయాలని చెప్పేసి అండ్ అందరూ నిస్వార్థపరమైన మంది అండ్ వాళ్ళ సభ్యులు మార్చుకుని వాళ్ళ కోసం మీకోసం చేస్తారు. అందువల్ల వ్యక్తిగత పడవుతారు. ఇంకా ఎవరు ఈ తప్పట్లో కూడా సైన్స్ ఉంది. ఎవరు చెప్పగలరా? ఎనిబడి ఈ వాలంటీర్గా చెప్పగలరా? వాళ్ళ కోసం తప్పడం కాదు, మీకోసం ఈ తప్పడం ఉంటున్నాడు. ఎవరు ఎనిబడి ఒకరి నుంచి చెప్పాలి, ఒకరి నుంచి చెప్పాలి. అధికారులు అధికారులు కూడా టోటల్ బాడీని రిప్రజెంట్ చేస్తారు. ఇంక్లూడ్ మెయిన్ దగ్గర నుంచి అధికారుల వరకు అంటే ఒక ఈ ఆల్ ప్రామిసెస్ అంటే ముద్రలు అంటారు కదా, ముద్రలని స్పీచ్ చేసినప్పుడు ఏ బ్రెస్సింగ్ ద సిస్టమ్ ఆఫ్ ది బాడీ లైక్ ఏ లంగ్స్, లైక్ ఏ హార్ట్, లైక్ ఏ నర్వ్ సిస్టమ్, లైక్ ఏ బ్రెయిన్. అందులో ముద్రలో కూడా ఒక రకమైన యోగా కార్యక్రమం. అలాగే వన్స్ యు మేక్ ఏ క్లాపింగ్ జస్ట్ లైక్ దట్ యూజువల్గా ఇక్కడ కూడా క్లాప్ చేసి మీకోసమే నేను కొడతాను, కాదు మీరు కొట్టాలి. చూపిస్తాను స్పెసిఫిక్గా ఉండాలి. ఎవ్రీడే మీరు ఓంకారం కానీ ఈ తప్పట్లు కానీ ఉంటే టోటల్ ఈ బాడీ డిజైన్ చేయండి. అందువల్ల ఈ ఇప్పుడు క్లాస్ కొట్టి ఈ కోసం కొట్టారు తప్ప వీళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం మళ్ళీ క్లాస్ కొట్టండి. తర్వాత మన సంస్కారం నమస్కారం, మనం ఒక్కరు కూడా సేకరిస్తారు తప్ప మనం నమస్కారం పెడతాం. ఎందుకు నమస్కారం పెడతాం అంటే సేమ్ ముద్రల్ని ప్రెస్ చేస్తానండి. ఇలా నమస్కారం పెట్టినప్పుడు టోటల్ అన్ని ముద్రలు కూడా ప్రెస్ అవుతాయి. దట్ విల్ రెస్పెక్ట్ యువర్ బాడీ అండ్ యూ రీజన్ యువర్ బాడీ. అందువల్ల ఏది చేస్తే మీకోసం చేస్తారు తప్ప మీ ఇంట్లో కోసం పెడతారు. అందులో ఓంకారం కానీ ఈ క్లాస్ కానీ నమస్కారం కానీ ఈ కోసం మీరు చేస్తారు. కరోనా టైంలో నమస్కారం బాగా పాపులర్ అయిపోయింది వరల్డ్. ఎందుకంటే ఈ కంటామినేషన్ లేకుండా చేస్తాం కోసం డెఫినేట్ చేశారు. ఒక ఉపోద్ఘాతం ఇప్పుడేంటే హౌ టు మేక్ యువర్ లైఫ్ సో ఫ్రూట్ఫుల్ అండ్ సో బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ కూడా మీ చేతుల్లో ఉంది కదా, మీ చేతుల్లో తప్ప ఎవరు కూడా మీకు ఒక ఏజ్ వరకు మీకు చేయాలి తప్ప ఫర్దర్ థింగ్స్ అన్నది మీకు మీరు చేసుకోవాలి తప్ప ఎవరు చేయరు. ఫైనల్గా మీ కూడా వచ్చి మీ బాడీయే. మీ చెల్లి రాదు, మీ నాన్న రాదు, మీ తండ్రి రాదు, మీ గురువు ఎవరు రాదు. అది కూడా జస్ట్ లాస్ట్ మినిట్లో వచ్చి బాడీ అప్పుడు స్టార్ట్ అని చెప్పేస్తారు. అందువల్ల మీ బాడీని మీరు ఎంత బాగా కాపాడుకుంటే ఎవ్రీడే యూ హ్యావ్ టు డూ ది ఎక్సర్సైజ్. ఇంకా చెప్తున్నప్పుడు యోగా చేస్తారంటే మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతారంటే తర్వాత ఈవినింగ్ 6. యూ హ్యావ్ టు డే షుడ్ స్టార్ట్ ఎట్ 4 o'clock. Day should start at 4 o'clock and about 10 o'clock. 6 hours of sleep is more than enough for you. అందువల్ల టైం లేదంటే ప్రసక్తి లేదు. మోడీ టైం లేదా, చంద్రబాబు టైం లేదా, ఎంతమంది టైం లేదు, అందరికీ టైం ఉంది. ఆ మనకున్న టైంలో వాళ్ళకి టైం ఉంది. ఆ టైంలో ఎంత బ్యూటిఫుల్గా మనం చేసుకుంటే ఇంపార్టెంట్ తప్ప టైం లేదు బిజీ అన్న వాళ్ళు ఇదే బిజినెస్. సారీ టు సే దట్ టైం లేదు నాకు బిజీ అన్నవాడు బిజినెస్
ఉన్న టైం ఏం చేసేసుకోవాలి తప్ప మనకంతా పైన టైం ఏం మెయింటైన్ చేస్తున్నారో ఆ టైం ఆలోచించి సరిపోతుంది. యాక్చువల్గా ప్రొఫెషన్ వైజ్ వచ్చేటప్పటికి ఎనీ ప్రొఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా ఏ బార్బర్ ఆర్ ఏ ధోతి ఆర్ ఏ చప్రాసి ఆర్ ఎనీబడి ఇఫ్ యు లవ్ ది ప్రొఫెషన్ యు గో టు ద హైలైట్స్ ఆఫ్ ది ప్రొఫెషన్. ఎనీ ప్రొఫెషన్. అందువల్ల మీకు రాని తెలియని మీరు అనుకోలేని ప్రొఫెషన్స్ సరే యూ షుడ్ లవ్ ది ప్రొఫెషన్ యూ గో టు బికమ్ ఏ బ్యూటిఫుల్ ఇన్ ఫ్యూచర్. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు స్టడీ మెడిసిన్ ఎట్ ఆల్. నా సింపుల్ నా హిస్టరీ చెప్పి మీకు అన్ని అర్థమైపోతాయి. ఐ డోంట్ వాంట్ టు స్టడీ మెడిసిన్ ఎట్ ఆల్. అండ్ అంతా నేను ఇంటర్మీడియట్ ఐ రక్తగారు ఉన్నప్పుడు గుంటూరులోనే ఎంట్రన్స్ కోచింగ్ వచ్చాను. ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాత సీట్ రాకపోతే ఇంటికి అని చెప్పి ఫ్యూచర్లో బిజినెస్ ఉపయోగపడుతుంది బీకామ్ జాయిన్. 1 year బీకామ్ చేసిన తర్వాత మా ఫాదర్ ఇంటెన్షన్ దట్ వన్ ఆఫ్ ది సన్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. అందువల్ల మా బ్రదర్ ఈ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ డాక్టర్. అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ నాకు చెప్పాల. అందువల్ల మీ తల్లిదండ్రులు ఏమనుకున్నారు మీకు గ్రహించాలి తప్ప కొంతమంది తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేయరు. అందువల్ల యూ హ్యావ్ టు గ్రాస్ప్ యువర్ హౌ యువర్ పేరెంట్స్ ఆర్ థింకింగ్. నా పిల్లలు ఎలా బాగుంటారు కోరుకుంటారు అనుకుంటారు తప్ప ఆ బాగోగుల మీద మంచి మైండ్ తీసుకోవాలి. అలాగా ఫాదర్ అనుకున్నారు కనుక నేను డాక్టర్ అనుకున్నాను. అండ్ 1975లో జాయిన్ ఇన్ మెడిసిన్. అండ్ this year I completed my medical practice about approximately 50 years. We used to start a 42 years. My medical practice started to 40 years. The building started 22 years అయింది. My medical started 24 years. అందువల్ల మీకు నాకు different 2 years. అలాగా బీకామ్ చేస్తాను. మెడిసిన్కి వెళ్ళి మెడిసిన్ వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు డూ ఆర్థోపెడిక్స్. మై ఇంట్రెస్ట్ ఆర్థోపెడిక్ చేసి తర్వాత ఆర్థోపెడిక్ చేద్దాం అనుకున్నాను. 1 year ఆర్థోపెడిక్ చేస్తా. బట్ వాట్ ఏ టైం అటెండ్ వాట్ ఏ థాట్ దట్ మెడికల్ కాలేజ్ అప్పుడు మెడికల్ అపోలో హాస్పిటల్ ఉంది, చెన్నైలో ఉంటుంది. అండ్ హైదరాబాద్లో ఒక నర్సు ఉంది తప్ప. అండ్ హైదరాబాద్ నర్సు ఉన్నప్పుడు నో అదర్ హాస్పిటల్ బోత్ ది కంబైన్స్ ఉంది. వై కాంట్ మేక్ ఏ కార్పొరేట్ సెటప్ ఆఫ్ హాస్పిటల్ రాజస్థాన్ చేయకూడదు చెప్పి అప్పుడు కావాలని నాకు ఇష్టం లేకపోయినా సరే జనరల్ సర్జరీ నేను గవర్నమెంట్లో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు డొనేషన్ కాస్ట్ అబౌట్ 1,75,000 రూపీస్. 2 lakh రూపీస్ నేను ఎలాగైనా గవర్నమెంట్ 2 lakh రూపీస్ అడిగితే నాకు కార్పొరేట్ బేస్ట్. ఎందుకంటే 2 లక్షల రూపాయలు చదువు కోసం ఖర్చు పెడితే అప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు పార్టీ స్టార్ట్ చేశారు. 2 లక్షల రూపాయలు చేస్తే తెలుగుదేశం టికెట్ చేస్తారు, ఎమ్మెల్యే కూడా అనుకున్న తర్వాత మా ఫాదర్ ఫోన్ చేసి అడిగారు ఏంటి అన్నారు ఇలాగా 25 అంటే టుడే మీ క్యాలరీ 25 to 30 lakhs అనేటప్పటికి ఆయన ఉంటే మాట చెప్పాడు. ఈజ్ ఏ టీచర్, ఈ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అండ్ టీచర్ ఆయన ఉంటే మాట చెప్పాడు. చదువు కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు, చదువు కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు. ఏదైనా మీ దగ్గర తీసుకోకపోతే కదా చదువు ఎవరు తీసుకోలేదు. అలాగే ఆ చదువుని ఈ సంస్థ మీకు అవకాశం కల్పించి మన డిఫరెంట్ కాలేజెస్ చదవడానికి ఈ శాస్త్రీయ వల్ల గట్టిగా రెఫర్ అవుతారు. జనరల్ సర్జరీ అయిన తర్వాత అండ్ స్టార్టింగ్ హాస్పిటల్ హాస్పిటల్ ముందే ఐ ప్లాన్ హౌ టు డూ ఇట్ అని చెప్పి ప్లాన్ చేసి ఒక రెంటల్ బిల్డింగ్లో స్టార్ట్ చేసి అండ్ ఐ యూస్ టు ఆపరేట్ అబౌట్ 16 to 18 సర్జరీస్ పర్ డే ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ కూటమి ఇవ్వండి, కారు ఇవ్వండి, నేనే డ్రైవ్ చేసుకోవాలి, నేనే యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్ చేసాను. అయినా కానీ ఐ వాంట్ టు మేక్ ది పర్సన్ టు పర్ఫెక్ట్, టు మేక్ ది మై ప్రొఫెషన్ గో టు పర్ఫెక్ట్ అండ్ ఐ వాంట్ టు మేక్ ది ఎక్వైర్డ్ ఆర్థిక. ఎందుకంటే ఈ అవకాశం ఎందుకు వస్తుందంటే మేక్ ఏ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు చేస్తారో మీకు తెలియదు. అలాంటిది ఒకనొక మెడికల్ ఒక క్రైసిస్లో నాకు అర్జెంటుగా 3 కోట్లు కావాలి. 3 కోట్లు నాకు ఈ ఓటు మొదలు పెట్టుకున్నాను. ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ కానీ, ఇంక్లూడింగ్ రిలేటివ్స్ కానీ, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఎవ్రీబడి 3 కోట్లు ఏముంటుంది. నేను జస్ట్ ఒక విలేజ్కి నేను రెగ్యులర్ సర్జరీస్కి వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తే ఒకే ఒక కాల్ ఎంది భాస్కర్ రావు నాకు ఈ 4 సహాయం అని చెప్పి 3 కోట్లు తీసుకొచ్చి
కారణం జరుగుతుంది. అందువల్ల థింక్ ఎవ్రీ బై ఫ్రెండ్. మీ జీవితంలో మీరు వాళ్ళు ఉపయోగపడచ్చు, వాళ్ళు మీరు ఉపయోగపడచ్చు. అందువల్ల ఈ హాస్టల్లో అట్మాస్ఫియర్ అనేది డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఎందుకంటే మా అబ్బాయిని ఎల్కేజీ నుంచి హాస్టల్ జాయిన్ చేశాను, మా అమ్మాయిని 10th క్లాస్ నుంచి హాస్టల్ జాయిన్ చేశాను. ఇంక్లూడ్ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆల్ ఎట్లా మేనేజ్మెంట్ క్వార్టర్స్ కంపల్సరీ హాస్టల్ కనుక మా అబ్బాయిని మా అమ్మాయిని కూడా హాస్టల్లో పెట్టాను. ఎందుకంటే వన్స్ యూ గెట్ ఏ వెరీ గుడ్ అకేషన్, డిఫరెంట్ మెంటాలిటీ ఉంటాయి. మంచి తీసుకోవచ్చు, చెడు తీసుకోవచ్చు, ఏది కావాలో తీసుకోవచ్చు. అందువల్ల మంచి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మంచి ఫ్రెండ్షిప్ తయారు చేసినటువంటి అయిన తర్వాత 90s 89లో 88లో పెట్టి హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఫస్ట్ సిటీ స్కాన్ అవుట్ హైదరాబాద్, ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్, ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత అన్ని మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నా స్వస్థలంలో క్రియేట్ చేసి నా పేషెంట్స్ హైదరాబాద్ లేకుండా సోఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులు జరగాలని చెప్పి, ఇంక్లూడింగ్ ది సింపుల్ సర్జరీ టు రోబోటిక్ సర్జరీ, సింపుల్ సర్జరీ రోబోటిక్ సర్జరీ అయ్యేలాగా ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ బెస్ట్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ పారామెడికల్ స్టార్ట్ చేసి తర్వాత ఐ స్టార్ట్ మై మదర్స్ నేమ్. నా నోట్ నా నేమ్ పెట్టలేదు, మై మదర్ నేమ్ పెట్టారు, పెద్ద శుభలక్ష్మి, కేఎస్ఎస్ పెద్ద శుభలక్ష్మి. అలాగే ప్రతి ఏడాది మా నాన్నగారి పేరుని ఎంతో బంధాలు పెడతాను. ఆల్మోస్ట్ 70,000 people వస్తారు. అందువల్ల తల్లి, తండ్రి, గురువు, స్నేహితులు మోస్ట్ ఇంపార్టెంట్ త్రూ ది లైఫ్. డోంట్ ఫర్గెట్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే కొంతమంది స్టూడెంట్లు దే రిసీవ్ ది ఫాదర్ అండ్ మదర్ ఆల్సో. ఒకనొక మా క్లోజ్ ఫ్రెండ్ అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇన్ హైదరాబాద్. సాఫ్ట్వేర్ హైదరాబాద్ చేస్తా అండ్ దాని ఇతను సాఫ్ట్వేర్ చేస్తుంటే ఈ ఫాదర్ డాక్టర్ డబ్బులు పంపిస్తాడు. డబ్బులు పంపిస్తుంటే అతను 2 ఏళ్ళు 3 ఏళ్ళే డబ్బులు తీసుకుంటున్నాడు. తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాడంటే ఇతరులతో మాట్లాడుతూ ఎవ్రీడే లైఫ్ మాట్లాడుతూ మాట్లాడు. కానీ వాళ్ళు ఈ వర్క్ చేశాను, ఇంకో వర్క్ చేశాను, మా టీం లీడర్ అయ్యాను, ఈ వర్క్ చేసి చెప్తాను. అయిన తర్వాత ఈ మాట చాలా సంతోషం, చాలా ప్రేమగా చూసుకుంటాడు. అయిన తర్వాత ఒకరోజు మా కోచ్ అనేలా చనిపోయినప్పుడు myself Devashini. So it's firstly my pleasure to interact with you. And my question is, all we talk about before program ends. P4 program initiated by our Chief Minister Chandrababu Naidu. So what is your opinion on it, sir? And will it useful to empower the poor? Is it going to empower the poor to the program P4? P4 ప్రోగ్రామ్ మై గవర్నమెంట్ పెడితే తీసుకోవడానికి P4 ప్రోగ్రామ్ యాక్చువల్గా స్టేట్లో కూడా అప్పుడు P3 మీకు చంద్రబాబు P4 చేశారు. అండ్ సెకండ్ ఇంట్రాక్షన్ మీటింగ్ ఆఫ్ P4 కుటుంబాలు మన మెడికల్ కాలేజ్ పెట్టాము. మెడికల్ కాలేజ్లో ఏంటంటే P4 అనేది బంగారు కుటుంబం అండ్ బంగారు అనేది ఎక్కడ మోడల్ చేస్తున్నారు. ఇక రీడిఫైన్ P4 కాన్సెప్ట్. Anybody can do anything. Like if you go medical college program get over that is the one kind of simple program only. And jambu kattalunnam. Ee varsam need man entamandi manam secure chestunam. We are not secure. Kavalu potunayi samudram kalisipotundi. Ee water man secure chestunte future anadi water and power is most important and lighting is most important. Alage oka recent ga report activity 30 years చెరువుని కంప్లీట్ ఫిట్ చేసి టోటల్గా మట్టిని ఆల్మోస్ట్ 2000 లారీస్ మట్టి వచ్చింది. ఆ మట్టిని ఎదురుగుండా మా గవర్నమెంట్ వేసి తర్వాత దీనికి రీసైక్లింగ్ చేసి మేము సోలార్ పవర్ మోటార్ పెట్టి చేసిన ఆరోగ్య పురంధేశ్వరి గారు తర్వాత లోకల్ తల్లిదండ్రుల భరోసా స్కీమ్ ఎవరి తోచింది వారికి సహాయపడితేనే ఈ కోర్ట్ ప్రోగ్రామ్ కింద వచ్చేసి తప్ప స్పెసిఫిక్గా ఈ కోర్ట్ ప్రోగ్రామ్ లేదు. డెఫినెట్గా మన స్టేట్ని మన పరిశ్రమని మనం చేసుకుంటే తీసుకుంటాం. అలాగే
a good program. Everybody has. Thank you, sir, for being such a great inspiration for us. And I'd like to ask a question on major issue which is prevalent today. Education become very expensive and the world become very competitive. So many students and parents are struggling a lot to pay the fees. So along with economics, it is very important to focus on skills to survive in this world. And my question is, what are the skills that are essential to survive in this competitive world? And I think self-learning is one of the way. And I request you to suggest me some ways or approaches to follow to survive in this competitive world. What are the approaches we should follow to survive in this competitive world? Like what skills we have to develop and how to survive in this world? Simulation lab అని మనం 80s back we started in college. That is a skills training program actually. The INS skills program and all medical students and they should have a skills training program at that time. At that time they can go for different specialty training program చేసుకోవచ్చు. ఈ skills అనేది depends upon your profession. What skill you can enter. Lot of world organizations including మన వెంకయ్య గారు కూడా lot of training program పెట్టారు. Central government also lot of initiatives about the skill training program. Please concentrate your profession. That itself is a major skill. Good evening, sir. My name is Himaja. Your journey was truly inspiring. I am happy to say that I am from Godavari district. Today, generation లో students చాలా మంది pressure feel అయ్యి suicide attempts చేస్తున్నారు. As a doctor, మీరు stress level management కి ఇచ్చే advice? Easy. The problem will be solved. If you think of the problem won't solve at all. You think about solutions. First, solution ఒకటి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి తప్ప. Once at a time your mental strength won't come down. Okay, ఇది అవ్వదు, నెక్స్ట్ అవ్వదు. ఏ రోజు మనకి ఏది కాదు, నెక్స్ట్ టైం చూసుకుందాం అనేది ఆటోమేటిక్గా విల్ గెట్ మేజర్ మైండ్ అండ్ నాట్ ఇస్తుంది. ఇది ఆల్సో గెట్ ఎ గుడ్ ఆప్షన్, గెట్ ఎ గుడ్ వెంటిలేషన్ జరగండి. దట్ ఇట్సెల్ఫ్ మేక్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ లొకేషన్ టు యువర్ ఫ్రెండ్షిప్, యువర్ థింగ్స్ లైక్ దట్ అనవసరం థింగ్స్ వినద్దు. అండ్ మంచి ఏంటంటే don't think too much. How many people seen the Dhurandhar movie and raise their hands? It's a beautiful movie. It's a beautiful movie. I'm telling again. Dhurandhar 1, Dhurandhar 2. Mano 4 years ఉన్నాడు. Dhurandhar. I know all the characters. ఎందుకంటే ఆ మూవీ చూస్తే మీకు ఎందుకంటే ఇంతమంది డైరెక్టర్ చూసాం. ఒక యూ టేక్ ఎగ్జాంపుల్ అబౌట్ ది రాజగోపాల్ కానీ రాఘవేంద్ర కానీ డిఫరెంట్ పీపుల్ దే స్పెండింగ్ crores of rupees to get in the movie. This fellow, he started life with a failure. Aditya Dutt. How he started the program? He is actually Kashmir Pandit. He came to Delhi. He is struggling. He want to make a profession and a person in he went to Bombay. He struggled for 10 years. He unable to get any possibility. Again, Tarvata yoga movie వచ్చింది. ఆ మూవీ అన్ని రెడీ చేసుకునేటప్పటికి అప్పుడే ఒక పాకిస్తాన్ హీరోని అపాయింట్ చేశారు. అప్పుడే ఉరి ఇన్సిడెంట్ అయింది. పాకిస్తాన్ పీపుల్ నాట్ ఎంటర్టైన్ దట్ సినిమా క్యాన్సిల్. ఆ రోజు అతను స్ఫూర్తిని తీసుకున్నాడు స్టోరీ ఉరి. దాన్ని ఎందుకు మీరు చేయకూడదండి. దట్ ఇస్ ది స్క్రీన్ ప్రోగ్రామ్, దట్ ఇస్ మైండ్ సెట్. ఆ ఉరి సినిమా తీసాడు ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years బ్యాక్.
ది పీపుల్ ఆర్ అండ్ కాల్ చేస్తారు, రాంగ్ పీపుల్ కాల్ చేస్తారు, రివెంజ్ ఎలా సర్టిఫికేట్స్ ఎలా చేసుకుంటారు, ఎవ్రీథింగ్. అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ స్టార్ట్ అయింది. ఈ సక్సెస్ స్టార్ట్ అయిన తర్వాత again ఈ గ్యాప్ ఒక 6 to 7 years గ్యాప్ టు మేక్ ఏ సెకండ్ మూవీ. అండ్ ఈ మూవీ తీసుకొచ్చినప్పుడు ఆల్ బిగ్ స్టార్స్ మీట్ అయ్యారు, ఇంక్లూడింగ్ ఇందిరా రామారావు, ఇంక్లూడింగ్ ఆల్ పీపుల్, ఇంక్లూడింగ్ నువ్వు చేయగలవా చేయగలని పక్కన పెట్టాయి. ఈ డిడ్ ఏ మూవీ Dhurandhar 1, Dhurandhar 2, all movie total he shooted about for not less 6 months time లో ఈ ప్లేస్ లో చేసి అండ్ బ్యాంకాక్ వెళ్ళి బ్యాంకాక్ లో ఒక లొకేషన్ తీసుకుని టోటల్ 2 షూట్లు చేసేసి ఎవ్రీథింగ్ డన్ విత్ అబౌట్ నాట్ మోర్ దెన్ 150-200 crores. నౌ దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ మోర్ దెన్ 200 crores. అది ఎవరు నేర్పలేదు? పరిస్థితులు నేర్పింది, ఆ వృత్తి నేర్పింది అండ్ స్ట్రగుల్ నేర్పింది. అందువల్ల మనిషి నుంచి నేర్చుకోవాలి. మనం ఇది ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఎనీ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లెర్న్ విత్ ది పీపుల్ హూ హేజ్ లివ్డ్ ఇన్ ది కంట్రీ. అండ్ ఆల్సో ఎవ్రీబడి వాట్ ఐ ఆస్క్ దట్ సి చాణక్య బుక్ ఉంటుంది, అంటే కార్పొరేట్ చాణక్య బుక్ మీకు నెట్లో కూడా దొరుకుతుంది. కార్పొరేట్ చాణక్య బుక్ జస్ట్ ఓన్లీ 250 pages ఉంటుంది. 3000 years back what Chanakya said today most of the corporate people are following. రోజుకి 2-3 pages చదవండి. దాంట్లో how to make your life, how to make the friendship, how to make your worker, how to manage everything with a life today. తర్వాత మహాత్మా గాంధీ ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ భగవద్గీతలో ఇలా ఓపెన్ చేసేవాడు, ఆ పేజెస్ చూస్తుంది. భగవద్గీత ఆల్సో ఇది లైఫ్ స్టైల్, హౌ టు లివ్. అందువల్ల భగవద్గీత మహాభారత విరాట్ ఈ పక్కన ఎనిమిది చదువున్నాను, ఈ రిలేటివ్స్ ఎంతమంది చట్టాలన్నాను, అన్నీ కూడా ఎవ్రీథింగ్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది వాట్ అవర్ హిస్టరీ. ఓకే, plans for early clinical exposure for medical students. ఇప్పుడు మెడిసిన్ అయిపోతే అసలు డాక్టర్ లాగా చూడట్లేదు, we have to crack PG. So what are the early clinical exposure the students are getting in the future? What are the good or bad, but what the country doing is not a improper medical expansion. ఎందుకంటే అంతకుముందు 50,000 మెడికల్ సీట్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నాయి, నౌ ఇట్ ఇస్ అబౌట్ 1,80,000 సీట్స్. 1 point. Second point, post graduate seats about 20,000 seats ఉన్నాయి. Now we want to make about 1 lakh seats and almost they want to increase to 2 lakhs. The policy entirely National Medical Council policy, the government policy is not at all correct about the expansion. All part అంటే మెడికల్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళకుండా అంత ఎడ్యుకేషన్ కూడా మన కంట్రీలో చేయాలి. వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ మీరు మర్చిపోతారు ఏంటంటే మనకున్న క్లినికల్ ఎక్స్పోజర్ ఉన్నది వాటిది 10%, 20%, 30%, 40% మన కాలేదు. బట్ నో వేర్ ఇన్ ది వరల్డ్, నో వేర్ ఇన్ ది వరల్డ్, ఓన్లీ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా దే హ్యావ్ దేర్ ఓన్ హాస్పిటల్స్. ఇంట్లో అమెరికా కానీ, రష్యా కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, యుక్రెయిన్ కానీ ఎక్కడ కూడా నో మెడికల్ కాలేజ్ ఉన్నారు. దే హ్యావ్ టు గో టు ది కార్పొరేట్ హాస్పిటల్ అండ్ దే వోంట్ టచ్ ది పేషెంట్, దే హ్యావ్ టు స్కిల్ ది స్కిల్స్ ప్రోగ్రామ్. And also like that now the all medical colleges also we started about 8 years back is skills program, and now the national medical make a mandatory to all people take the skill lab mandatory is what it is 8 years back. Now most of the colleges skills program is there, including the VR and VR technology lo once you go in everything is based in front of you and everything you can do it. Because ఒక అక్కడ ఆలోచించండి, మీరు 250 మంది 200 మంది స్టూడెంట్స్ ఉన్న హాస్పిటల్లో అండ్ ఒక బ్యాచ్ మొత్తం అందరూ అన్ని బ్యాచ్లు 1000 మంది ఉంటారు. ఒక 4 పేషెంట్ని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలంటే ఎంత హాస్పిటల్ పేషెంట్ అదేమంటే మీరు టచ్ చేస్తే మీరు ఒప్పుకోరు తప్ప పేషెంట్ కాన్షియస్నెస్ వెళ్ళిపోయిందాం. కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళిపోయి హాస్పిటల్ అంటే ఓన్లీ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ తప్ప నో అదర్ మెడికల్ అసోసియేట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమింగ్ టు హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్. ఇప్పుడు ఏమైంది, లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అవడం వల్ల
బేసిక్ అండ్ నాలెడ్జ్. అందువల్ల వాళ్ళని కూడా మనం ఆర్డర్ చేస్తేనే మనకి స్కిల్స్ నేర్చుకోవాలి తప్ప జస్ట్ లైక్ ఇట్ నాట్ గెట్ స్కిల్స్ చేయాలి. Thank you so much, sir. Good evening, sir. My name is Srivilatra. I am pursuing BTech second year in BIT College, sir. My question is, sir, you understand experience with us, sir. So that's why I am asking you, sir, how to know about our purpose of life, sir? Because every person has a unique purpose. నేను చెప్పాను కదా పర్పస్ ముందు మీరు వెయిట్ చూసుకోండి. మీ బిఎం ఎంత ఉంది, మీ బాడీ ఎంత ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టార్ట్ విత్ బాడీ టు ఎంజాయ్ ది లైఫ్ అండ్ టు నో ది లైఫ్. ఎందుకంటే ఈచ్ కేజీ బాడీ వెయిట్ 5 కిలోమీటర్ బ్లడ్ ప్రెషర్ హ్యాస్ టు రన్. 5 కిలోమీటర్ బ్లడ్ ప్రెషర్ హ్యాస్ టు రన్. అందువల్ల ఒక్కొక్క హార్ట్ బీట్కి అంత 5 కిలోమీటర్ బ్లడ్ ప్రెషర్ ఎక్స్ట్రా బాడీ వెయిట్ మీరు రన్ చేయాలి. అందువల్ల మీరు 5 కేజీలు ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, 5 × 5 ఎంత అవుతుంది? 25 కిలోమీటర్ బ్లడ్ ప్రెషర్ బాడీలో ఉంటాయి. మీరు హార్ట్ పంప్ చేయాలి. చేసిన కాదు చేసి ఒకసారి అర్థం చెప్పి టాబ్లెట్ వెళ్ళిపోతుంది. అందువల్ల వెయిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బాడీ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ మీకు ఫస్ట్ బాడీ చేస్తే యువర్ బాడీ విల్ రెస్పాండ్. గేమ్స్ అవే గేమ్స్ బట్ గేమ్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ అయిన తర్వాత నేను చెప్పాను కదా మహాభారతం కానీ అండ్ పవర్ గేమ్ కానీ ఇంక్లూడింగ్ ది కార్పొరేట్ కానీ అవుతే దే టెల్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు డూ. ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అవుతాయి. Thank you, sir. Good evening, sir. Nowadays, rural artisans and farmers, they are... Sir? మీ పేరు ఊరు ఏం చదువుతున్నాం? And my name is Srisha. I am from Hyderabad, and I am studying BTech second year in Aryan College. So nowadays, rural artisans, people, farmers, they are having very tough time, and they are moving to other cities to work there. And they always try their best to show culture, tradition, etc. So what are the ideas on developing them without moving to other cities to develop their rural areas? అబ్దుల్ కలాం మాట చెప్పి గుర్తుందా? మీరు చెప్పండి వినాలంటే తప్ప 100 people are coming from the one graduation or post graduation stage. 100 people coming about 10 people make enterprises or starters. Okay, employ each 10%. The country become a growth area. That's why నీకు నువ్వు నీ ప్లేస్ నువ్వు తయారు చేసుకో. నీకు నువ్వు నీ రాజ్యం క్రియేట్ చేసుకో. నువ్వు ఎంటర్ప్రైజ్ అవుతావు. ఈరోజు ఈ టేక్ అబౌట్ ఇలాన్ మాస్క్, వాట్ ఈజ్ ఈ జస్ట్ in road sides లో ఈ about 22 years లో he became a number 1 and multi-million in the world. Nobody can touch him. Like that, so many people are there in front of you. You have to make your world. Like that, నా ఇష్టం చెప్పాను కదా, నా రాజమండ్రి ప్లేస్ని నేనే తయారు చేస్తున్నా తప్ప నాకు ఎవరు తయారు చేయలేదు. నీ విలేజ్ని, నీ టౌన్ని నువ్వు చేసుకుంటే పొలిటికల్ డిసిషన్ వల్ల డిసిషన్ బాక్స్ ఉంటాయి తప్ప బట్ లవ్ ది కంట్రీ అండ్ డెఫినెట్లీ ఓకే అక్కడ. యాక్చువల్గా నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయినప్పుడు 2014లో ఐ సెండ్ వన్ పబ్లిక్ లెటర్. ఐ సెండ్ లెటర్ టు ఆల్సో. ఈ 5 ఏళ్ళు వెరీ క్రూషియల్ టైం ఫర్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఎవరు కాదు మంగళవారం చేసుకుంటే చాటౌట్ చేసుకుని అండ్ పొలిటిక్స్ చేసుకుంటే స్టేట్ గ్రోత్ అవుతున్నాం. అది నాట్ హ్యాపీ. ఎవ్రీబడి వాంట్ టు గవర్నర్ అది ఏం చేశారు, వీడేం చేశారు, ఈ యూట్యూబ్లో ఏం చెప్పింది, ఈ యూట్యూబ్లో ఏం చెప్పింది అండ్ పక్కడు ఏమనుకుంటున్నాడు, ఇది అనుకుంటున్నాడు అనుకున్నాడు తప్ప నీ పని నువ్వు చేసుకుని నీ రాజ్యం నువ్వు క్రియేట్ చేసుకుంటే నీకు నువ్వే మహారాజు. Thank you. Good evening, sir. My name is Jyotsna. I am studying BTech third year in CSC in BITS College. It's my pleasure to interact with you, sir. My question is social status, money, education, muscle power. Which will help a person become powerful, sir? సోషల్ స్టేటస్ అనేది నీకు నువ్వు తెచ్చుకోవాలి తప్ప ఎవరు క్రియేట్ చేసిన సోషల్ స్టేటస్ కానీ కాదు. మా మదర్ అండ్ ఫాదర్
16 ఏళ్ళ తర్వాత రోడ్డు వదిలేస్తారు. వదిలేసి నీకు వర్తమని చెప్తారు. ప్రభుత్వ ఎగ్జిస్టెన్స్ కూడా ఆటోమేటిక్గా ఐడియా పడతాయి. టుడే వై ది అమెరికా couldn't get how the leading the world because their individuality and also mind thinking to the things can వస్తాయి. You take about the big people in the Microsoft all the people, they not giving any money to the children. అంత మనీ కూడా కాటి రాశారు. మిగతా డబ్బుల్లో కానీ ఓన్లీ థింగ్స్ ఏంటంటే కాటి ప్రోగ్రామ్ తప్ప నీకు ఎర్న్ చేసావు, నీకు నువ్వు నిలుపుకో తప్ప సోషల్ స్టాండర్డ్స్ అనేది వన్ ఆఫ్ ది ఫ్లేవర్ తప్ప యూ డోంట్ డిసైడ్ థింగ్స్. యూ మేక్ అబౌట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ వస్తుంది చూసారా, చాలా మంది ఆర్గానిక్ ఐస్ క్రీమ్ వస్తుంది. బట్ పిలో ఈ డజన్ రోజు వాటి ఐస్ క్రీమ్ చేయాలని తెలియదు. నెల్లూరు అతను ఈ నాట్ ఎడ్యుకేటెడ్లో ఈ డజన్లో ఏం చేయబోతు ఐస్ క్రీమ్ స్టార్ట్ చేశాడు అండ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ పెట్టాడు. నౌ ఇది లీడింగ్ ది ఆల్మోస్ట్ ఇన్ ది కంట్రీ మోర్ దెన్ 300 outlets in the country. Still lot of things are there. అందువల్ల ఈ రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలి. సోషల్ సైన్స్ ఓన్లీ ఫ్లేవర్ తప్ప నాట్ ఇంటిగ్రేషన్ లైఫ్ లైన్. Now they are able to screen. Screen addiction అనేది one of the psychological problems also. Now de-addiction is a screen program కూడా వస్తుంది. Now in Japan also now start with the hybrid reading, book and screen. Slowly screen will go to wall. Screen వల్ల ఏమవుతుందంటే you will get a lot of eye strain and lot of mental strain also. సినిమా నుంచి చూడగలం, టీవీ నుంచి చూడగలం, అలా స్క్రీన్ కూడా చాలా సేపు చూడగలం. అందువల్ల స్క్రీన్ టైం తగ్గించుకొని వీలు ఉంటుంది. దానికోసమే మా జిఎస్ మెడికల్ కాలేజీలో అండ్ రీడింగ్ అవర్ హ్యాబిట్స్ అయిపోతాయి కనుక we made a green library that almost like a airport. All trees will be there and everything child can relax and sit and read. అంతకుముందు 100 మంది స్టూడెంట్స్ వచ్చేది ఈరోజు 500 స్టూడెంట్స్ పర్ డే వస్తున్నారు. The reading habits have to change. Read book. The feel of the read book entirely different. అందువల్ల మీకు మీరు అలవాటు చేసుకోవాలి తప్ప థింగ్స్ ఆర్ చేంజింగ్. అందువల్ల మీకు రీడ్ బుక్ మోర్ ఆటోమేటిక్గా మీకు ఆ లేజినెస్ వెళ్ళిపోతుంది. తర్వాత ఈ మూవ్ అట్లీస్ట్ పర్ డే అట్లీస్ట్ మినిమం 10,000 స్టెప్స్. 10,000 స్టెప్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. మీ ఫోన్లో రికార్డ్ ఉంది, అదే స్మార్ట్ టైంలు వచ్చినాయి, స్మార్ట్ వాచ్లు వచ్చినాయి. 10,000 స్టెప్స్ మీరు పర్ డే చేస్తే ఆటోమేటిక్ మంచి నిద్ర పడితే మీ లేజినెస్ పోతుంది. మార్నింగ్ ఎక్సర్సైజ్. మనం ఫార్మింగ్ చూసుకుంటే మెయిన్గా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి టెక్నాలజీస్ వచ్చి డ్రోన్ స్ప్రే అంటారు సార్. మనం డ్రోన్ ద్వారా స్ప్రే చేయొచ్చు పెస్టిసైడ్స్ అంటున్నారు. కానీ మెయిన్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఈజీగా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు టెక్నాలజీ. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? More influenced by the foreign companies, they want to sell their pesticides, they make the total country go to spoil. Though the government policy చేయాలి తప్ప pesticides organic recently we conducted a program Uzbekistan basket and program conduct చేసాం and 500 people are వాళ్ళు కూడా అక్కడ విద్యుత్ తింటే ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే టమాటా ఆల్ వెజిటబుల్స్ ఇక్కడ విద్యుత్ తినాలని వచ్చేది తప్ప అక్కడ విద్యుత్ తింటే బ్రహ్మాండంగా ఉంటాయి. అందువల్ల దీనికి ఎవ్రీబడి హ్యావ్ టు డూ అబౌట్ ది రూఫ్ గార్డెనింగ్. ప్రతి ఇంట్లో రూఫ్ గార్డెన్లో ఈ కూరగాయలు పండించుకోవచ్చు, ఆకుకూరలు పండించుకోవచ్చు. చేస్తే ఈ స్లోలీ ద పెస్టిసైడ్ ఎఫెక్ట్ పోతే వీళ్ళ మిల్క్ ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఆఫ్ మిల్క్ ఎఫెక్ట్ రాజకీయాల్లోని ఆల్మోస్ట్ 16 deaths
tip of the things you can call. Like the things are changing in a better way, but you should not misuse. That is my first or minus point. Like a so-called ChatGPT, local, if you take example, once the calculators come, you forget the numbers. మీ ఏజ్ వచ్చి ఎప్పుడు కాదు మీకు అదే చూసాను చెప్తాం అంతకుముందు ఆటోమేటిక్ నెంబర్ చెప్పగలిగాము క్యాలిక్యులేటర్ వచ్చి నెంబర్ మర్చిపోయాం తర్వాత నెంబర్స్ టెలిఫోన్ నెంబర్స్ వితౌట్ ఎనీథింగ్ ఆటోమేటిక్ డైల్ చేసుకోలేము ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ మర్చిపోయాం ఇంక్లూడింగ్ ఒక గాంధీని మాకు బ్రోకర్ ఉంటాడు ల్యాండ్ బ్రోకర్ స్టిల్ టుడే వాళ్ళు ఏ నెంబర్ ఏమీ చదువుకోలేదు ఏ నెంబర్ కొట్టేస్తే ఏ నెంబర్ టైం చేస్తారు అంటే మైండ్ సెంటర్ని మైండ్ విషయం చూస్తున్నాను లైక్ దట్ ఏఏ ఆల్సో ఏఏ నథింగ్ ఇస్ ఎ బిగ్ వే ఏఏ వాట్ యూ ఫీల్ ఇన్ ద కంప్యూటర్ వాట్ యూ ఫీల్ వెన్ ఇన్ కంప్యూటర్ ఆల్రెడీ ఫీల్స్ లాస్ట్ ఓన్లీ ఇది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో మీ అడిగిందాన్ని నాకు ఇంటిగ్రేట్ చేసి మీకు కావాల్సిన వైపు పక్కదాన్ని మీరు మాట్లాడతారు you have to feel. Once my vision about after 15 years, you are completely in the AA, your mindset, mind thinking capacity go up. At that time, you won't feel further into the computer. Computer కూడా మీ బ్రెయిన్ అయిపోతే మీరు కంప్యూటర్ కూడా బ్రెయిన్ కూడా కూడా అయిపోతే దాన్ని లేకపోతే నో ఏ ఫ్యూచర్ అంటే ఏ గుడ్ సమ ఎక్స్పర్ట్ ఏ బ్యాడ్ సమాజం మినిమం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏది అమౌంట్ కన్నా అండ్ టెక్నాలజీ అయినా టెక్నిక్ అయినా ఎంత కావాలో యూజ్ చేసుకునే మంచి తప్ప దాన్ని డిపెండ్ చేయడం మేము హాస్టల్ వచ్చినాక ఒక పెద్ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వచ్చేవాళ్ళ ఫీలింగ్ జరుగుతుంది నిజంగా మీరు ఇంకా ఒక్కొక్కరు అడిగినా కానీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే ఆ విజ్ఞానం కానీ ఓపు కానీ మా చైర్మన్ గారు ఉన్నాయి కానీ కారణం చాలా తప్పుగా ఉన్న కారణం చేత అయితే మీకు ఒక చిన్న సూచన ఏంటంటే ఎవరెవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరెవరైతే ఇంకా ముందుకు ఎదగాలనుకుంటున్నారో జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు వార్తగా ఉపయోగించుకోవచ్చు అనేది నేను చైర్మన్ గారికి వినిపించుకుంటున్నాను ఎందుకంటే ఇందులో చాలామంది మేము అడిషనల్ ట్రైనింగ్ తీసుకోవాలి స్కిల్స్ పెంచుకోవాలి ఏదైతే ఆలోచన చేస్తున్నారో డాక్టర్ సందీప్ గారు జిఎస్ఎల్ స్మార్ట్ ల్యాబ్ అంటే ఒక చక్కటి ఒక ఆర్గనైజేషన్ని ఫ్లోట్ చేసి దాని ద్వారా స్కిల్స్ క్లినికల్ స్కిల్స్ కావచ్చు వర్క్షాప్స్ సంబంధించి కావచ్చు ఆన్లైన్ స్కిల్స్ సంబంధించి కావచ్చు లేదంటే లైవ్ స్కిల్స్ కావచ్చు ఒక ఇండియాలోనే నెంబర్ 1 స్మార్ట్ ల్యాబ్ని నిర్మించడం చేసడం జరిగింది ఏదో సందర్భంలో చైర్మన్ గారు అవకాశం ఇస్తే కనుక ఒక టూర్ని కండక్ట్ చేసే ఏర్పాటు కూడా సందీప్ గారితో నేను కూడా ఒకసారి మాట్లాడతాను అలాగే జిఎస్ఎల్ నియో సంయుక్తంగా సందీప్ గారి ఆధ్వర్యంలో ఒక యాప్ని డిజైన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆ యాప్ మీ యొక్క ప్రశ్నలకి జవాబు పొందడం కావచ్చు అలాగే మీకు ఎవరికైనా ఎడిషనల్ స్కిల్స్ ఎవరైనా కావాలనుకుంటే స్కిల్స్ని పెంపొందించుకోవడం కావచ్చు వాటిని కూడా దాన్ని కూడా మీరు పెంపొందించుకోవడానికి మీ యాజమాన్యంతో ఒకసారి మాట్లాడి అది కూడా కనిపించే ఏర్పాటు నేను చేయడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ విద్యని అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ విద్యని ఇండియాలో కూడా విదేశాల్లో కొనసాగించుకునే కట్టెత్తే మీరు అంటున్న ఈ ట్రైనింగ్ కానీ అవి కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో లోపాలను కూడా జిఎస్ఎల్ అదనంగా బోధించి విద్యార్థులందరినీ కూడా వాళ్ళ ఎగ్జామినేషన్స్లో కూడా ఉత్తీర్ణులు అయ్యేట్టుగా కూడా తయారు చేసి మొన్న నేను జస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక పెద్ద ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా ఏర్పాటు చేయండి అంటే చైర్మన్ గారు ఇక్కడ కూర్చుని ఒక విద్యార్థిని అంతర్జాతీయంగా ఏ రకంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఒకటి
కనెక్ట్ చేసుకుని సార్ యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క వ్యవస్థాపకులందరితో కూడా ఒకసారి ఇంటరాక్ట్ చేసి మరొకసారి మీ ముందుకి మరొకసారి వస్తాం. మరొకసారి మీరందరూ కూడా 1400 మంది 1400 ప్రశ్నలు అయితే సమాధానం కూడా చెప్తాం. ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమనుకోరు. నమస్కారం. ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ మనం డాక్టర్ గారిని చిన్న కోరిక నాకు ఇక్కడ మన సమాజ సేవా సంస్థలో చదువుకున్న విద్యార్థుల్లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ మనకి వెబ్సైట్ డాక్టర్ కనుక వస్తే మంచి మార్కులు వచ్చి వారికి తప్పనిసరిగా జిహెచ్ఎల్ కాలేజీలో రాజమండ్రిలో అన్ని పత్రాలు ఎంపీగా ఉన్నారు కాబట్టి వారు ఇక్కడ వచ్చారు కాబట్టి అందరూ కూడా మన సమావేశంలో కూడా వారికి సీట్ ఇచ్చి కొంతమంది నేను అడుగుతున్న అందరికీ కూడా అందరికీ కూడా సీట్ ఇచ్చి ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఫీజు ఫ్రీ చేయమని మీ అందరి తరఫున నేను అడుగుతున్నాను. స్పెసిఫిక్గా మా భారతదేశం అంటే మనం కోరుకుంటున్నాం మన తరఫున. ఒకసారి చెప్తారో నాకు తెలియదు. ఒకసారి నేను భారతదేశంలో మనం కూడా విన్నాం. అంటే నాకు కాలేజీ నుండి అన్ని చేద్దామని ఇక్కడ నేర్చుకోవాలని ఉన్నాయి. కానీ ఈ సేవా సమితి కమ్మ సేవా సమితి చేసిన కార్యక్రమాలకి జస్ట్ ఒక రూల్ కింద నేను నా తరపుని అంటే ఫస్ట్ అయిన తర్వాత ఫీజు పోగిన తర్వాత చెప్తున్నాను. తర్వాత మా జిఎస్ఎల్ ఎడ్యుకేషన్ సొసైటీ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ తరఫున మీ కాలేజీలో కన్వీనియంట్ కోటాలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ వచ్చిన 2 సీట్లకి ఈ రికమెండేషన్ దాని ప్రకారం కూడా కంప్లీట్ ఫ్రీ చేసి కంప్లీట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారని ప్రామిస్ చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ ఆఫ్
సార్ ఒకసారి అందరు చూడండి.